2 లక్షల రుణమాఫీ మొదట వారికి మాత్రమే సర్కార్ కీలక నిర్ణయం. 2 లక్షల పంట రుణం మాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా మాఫీ చేయనున్నట్లు తెలిసింది. మొదట 1,00,000, ఆ తర్వాత 1,50,000 వరకు మాఫీ చేయనున్నట్లు తెలిసింది. 2 లక్షల వరకు అప్పున్న వారికి తదుపరి 2 విడతల్లో మాఫీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగా రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం అనుకున్నా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అది ఆలస్యమైంది. కాగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో డబ్బుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే 2 లక్షల రుణమాఫీ ఏకమొత్తంలో ఒకేసారి కాకుండా దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.